వేదశ్రీ డెవలపర్స్ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ అంటూ స్త్రీలను పొగిడేవారు. అలాగే స్థలేషు వేదశ్రీ అంటారు. ఇక నుంచి మా ఈ వేదశ్రీ డెవలపర్స్ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్ చూసిన తరువాత వేదశ్రీ డెవలపర్స్ సాక్షాత్తు శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల కింద వెలసింది. అలనాటి అందాల తార శ్రీమతి జయప్రద గారిచే ప్రారంభింపబడిన వేదశ్రీ డెవలపర్స్ వారి శ్రీ మత్స్యగిరి హిల్స్ డిటిసిపి అప్రూవ్. సంవత్సరం క్రితం ఇక్కడ ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు. కానీ ఇప్పుడు అలా కాదు. వేదశ్రీ వాళ్ళు ఎండనక వాననక కష్టపడి ఈ వెంచర్ని అందంగా తీర్చిదిద్దారు. వేదశ్రీ నుంచి కొండపైకి 1 కిలోమీటర్ రోడ్డు కూడా నిర్మించారు. అన్నట్టు మర్చిపోయాను, ఈ గుట్టపైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కొలువయ్యున్నది. ఈ క్షేత్రానికి వెళ్ళుటకుగాను స్వాగత ముఖద్వారం ఏర్పాటు చేయబడినది. ఈ ముఖద్వారం నుండి గుట్టపైకి నూతనంగా రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయబడింది. ఆలయ ప్రత్యేకతలు: శ్రీ స్వామివారి పాదాలు, శ్రీ స్వామివారి పుష్కర్, స్వామివారి సన్నిధి నుండి జలగ ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణిగా ఏర్పడినది. ఈ పుష్కరిణిలో ఎల్లప్పుడూ నిండా నీటితో కళకళలాడుతుంది. ఈ కోనేరులో చేపలు శ్రీ స్వామివారి రూపంలో నామాలతో మీసాలతో ఉంటాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి వారు కొలువయ్యున్నారు. అభయవృక్షం. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ముందు భాగంలో పుష్కరిణికి శ్రీ స్వామివారి ఆలయానికి మధ్యలో ఒక రావి చెట్టు ఉంది. సంతాన